గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల 5 ఏళ్లుగా రైస్ మిల్లర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయారని, వీరి సమస్యల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కొత్తూరు కళ్యాణ మండపంలో రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ఎమ్మెల్యేగా 4వసారి గెలుపొందిన శుభ సందర్భంగా ఎమ్మెల్యే బండారుకు గజమాలతో ఘన సత్కారం చేసి కలియుగ దైవం శ్రీనివాసుని విగ్రహం బహుకరించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్య భండారంగా పేరు పొందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు రైతులు ఇటు రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, మా దృష్టికి రావడంతో కొత్తపేట నియోజకవర్గంలోని 35 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉందని, దానిపై సంబంధిత శాఖ మంత్రులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆలమూరు మండలంలో 26 రైస్ మిల్లులు ఉన్నాయని, ఈ మండలాన్ని రైస్ ఇండస్ట్రీగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, యువ నాయకుడు బండారు సంజీవ్, రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు రెడ్డి రామారావు, కోరా భద్రరావు, చండ్రు శ్రీను, ఎడ్లపల్లి కిట్టయ్య, ఒట్టికూడి సతీష్, వంటిపల్లి కృష్ణమూర్తి, పలువురు సభ్యులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సన్మానాన్ని వాడినప్పుడు నేను సున్నితంగానే వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే 4వసారి శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ సన్మానాలు, ఊరేగింపులు చాలా గ్రామాల్లో కోరినా కూడా నేను మరి సున్నితంగానే సర్ది చెప్పి, సన్మానాలు ఇవి కాకుండా ప్రజా సమస్యల పట్ల సభలు గ్రామాల్లో కృతజ్ఞతలు చెప్పుకునే కార్యక్రమాలే నిర్వహించుకోవడం కొన్ని గ్రామాల్లో జరిగింది. కానీ ఈరోజు ఈ కార్యక్రమం చెప్పినట్టు అలా కాదు. ఒక రైతాంగ సదస్సులో అందరూ కలుసుకుని ఈనాడు రైతాంగం పరంగా ఉన్నటువంటి సమస్యలు, రైస్ మిల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వాటన్నింటినీ సమానం చేసుకునే భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా మనం ముందుకెళ్లాలన్న దాని మీద ఈ కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరడం, అందులో భాగంగా ఈ యొక్క సత్కార కార్యక్రమంతో పాటు మనందరూ కూడా ఇక్కడ కలుసుకునే అవకాశం కలిగింది. ప్రజాప్రతినిధులు మాట్లాడారు, రైస్ మిల్ ఇండస్ట్రీ తరఫున మాట్లాడారు, రైతు సోదరులు మాట్లాడారు, అవగాహన తీసుకోవడం జరిగింది. సమస్యలు దృష్టికి గమనించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలి. భవిష్యత్తులో ఇంకా మెరుగుగా ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. గత ప్రభుత్వ పరిపాలనలో అనేక ఆటుపోట్లకి అందరూ గురయ్యారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు ధాన్యాగారంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పేరొందిన జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భావిస్తే ఉభయ గోదావరి జిల్లాలు ధాన్యాగారంగా మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో పేరు. అటువంటి జిల్లాలో ఉన్న రైతాంగం ఈనాడు అనేక తీవ్ర ఇక్కడికి ఇబ్బందులకి గురైంది అనేది గత 5 ఏళ్ల గత ప్రభుత్వ పరిపాలనలో చూసాం. రైతులకు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు లాంటి పరిస్థితి, గోనె సంచులు దొరకనటువంటి పరిస్థితి, లేనిపోని ఈ క్రాప్ లేదా వేలు మొదలు వేయటం, ఇలాంటి లేదా ర్యాండమ్ సిస్టమ్, ఇలాంటి రకరకాల విధానాలతోటి రైతాంగం, చిన్న రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి, పంట ఎక్కువన్నా తక్కువన్నా అనేక రకాల ఇబ్బందులు, అనేక ఇక్కట్లు నాకు సోదరులు పెద్దలందరూ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అవగాహన ఉన్న రైస్ మిల్ ఇండస్ట్రీ సత్యనారాయణ రెడ్డి గారు కూడా వివరంగా చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యం గారు, రామకృష్ణ గారు కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నిటిని క్రోడీకరించుకుని భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఈ సమస్యల పరిష్కారం ఎలా చేసుకోవాలి. ధాన్యం సేకరణే పెద్ద సమస్యగా మారింది. రైతు పండుగ డబ్బులు రావు, రైస్ మిల్లర్స్ కి సీఎం కష్టం బిల్లింగ్ చేస్తే డబ్బులు రావు, చేయగలుగుతారు. ఇప్పుడే ఎక్కువ ఏదో ధాన్యం అయితే వెంటనే రైతులు ఆదుకోవడం జరిగింది. ఈ విధంగా అందరూ బాగున్నప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం బాగుంటుంది. ఆ విధానాలన్నీ కూడా క్రోడీకరించుకుని మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఈనాడు మన జిల్లా నడిపోయిందట. మన జిల్లాలో ఈనాడు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో రైస్ మిల్ ఇండస్ట్రీ తరఫున పెద్ద పాత్ర పోషించే అవకాశం కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలానికి ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దానిని మనం మనకున్న
అవకాశాన్ని మనం దాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ ఉపయోగపడే రీతిలో ఇక్కడ రైతాంగానికి ధాన్యం కొనుగోలులో సత్వరం జరిగే విధంగా మంచి ధర వచ్చే విధంగా రైస్ మిల్ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా రైస్ మిల్ ఇండస్ట్రీ సవ్యంగా అందంగా వాళ్ళ ఇబ్బందులు పడకుండా జరిగే విధంగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఆలోచన కూడా నేను మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయ్యా ధాన్య సేకరణ ఇబ్బందుల్లో మీరు విధానంలో మార్పులు తీసుకొస్తారా, తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ డివిజన్ పరిధిలో మిల్లర్స్ అందరూ కూడా తాటి మీద తెచ్చి ధాన్యం సేకరణ జరిగే విధంగా చేస్తే బాగుంటుంది. ఈ ర్యాండమ్ సిస్టమ్ ఇలాంటివన్నీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది వస్తున్నది నేను బాగా జరిగింది. మంత్రిగా సివిల్ సప్లైస్ మంత్రిగా శ్రీ నారాయణ మనోహర్ గారు కూడా సమాధానం ఇచ్చారు. సత్యానంద గారు విలువైన సూచనలు ఇచ్చారు. అవన్నీ కూడా ప్రభుత్వ పరిశీలనలో మేము పరిశీలిస్తామని కూడా వారు సమాధానం ఇవ్వడం జరిగింది, కూడా తెలియజేయడం జరిగింది. తొందరగా రైతులకి ధాన్యం బకాయిలు చెల్లించడం జరుగుతుంది. దాంతో పాటు ఈనాడు మన ప్రాంతంలో మరి రైస్ మిల్ ఇండస్ట్రీ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కడా లేనటువంటి రైస్ మిల్స్ అన్ని 6 మండలంలో ఉండడం కూడా మనకు చాలా గర్వకారణం. అందులో చాలా పెద్ద రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంది. దగ్గర 26 రైస్ మిల్లు మన మండలంలో ఉన్నాయి. 6 మండలానికి పూర్వ తాలూకుగా రైస్ మిల్ ఇండస్ట్రీగా గొప్ప పేరుంది. బాయిల్ రైస్ మిల్లే 17 మిల్లు ఉన్నాయి. ఎక్కడైనా తడిసిపోయిన ధాన్యం ఉంది, ముక్కుపోయిన ధాన్యం ఉంది, వర్షాలు రెండు వారింది అంటే కాపాడవలసింది రైతులే. రైతుకి రూపాయి నష్టం లేకుండా గిట్టుబాటు ధరకి మద్దతు ధరకి మిల్లులు కొనుగోలు చేసి మన ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో మన మిల్లర్లు ఎప్పుడు కూడా ముందున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధాన్ని భవిష్యత్తులో రైతులను ఆదుకోవడం కోసం మిల్లర్స్ కూడా సహకరించడానికి కూడా ముందుకు వస్తారని ఆశిస్తా ఉన్నాను. ఈనాడు రైతులు మిల్లర్స్ అందరూ కలిసిమెలిసి వెళ్తే ప్రభుత్వం యొక్క విధానాలు రైతుకు ఉపయోగపడేలాగా మిల్లర్స్ నష్టం లేకుండా ఉండే విధంగా అవి ముందుకెళ్తున్నప్పుడు రైతుకు మేలు కలుగుతుంది. మొన్న జరిగిన అవకతవకల వల్ల అస్తవ్యస్త విధానాల వల్ల అస్తవ్యస్త విధానాల వల్ల సిస్టమే దెబ్బతింది. దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ఇప్పుడే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అండగా ఉంది. వీళ్ళు ఒకసారి కలయిక అవడానికే నేను ఈ సమావేశంలో రావడం జరిగింది. వాస్తవంగా అయితే నేను సమానం వద్దనన్నా కానీ మీరు వెళ్ళారు, మా పాప వచ్చిన వారు చాలా మంది పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరూ అలా